రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే. వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న రైతుల పట్ల ర్యాలీలు మరియు ధర్నా, దానికి కారణాలేంటో ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అజయ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటారు. మీరు ధర్నా చేయడానికి కారణం ఏదైతే మన మరి గత 8 మరి కోర్టు మాయం పథకాలను నెరవేర్చడంలో వాళ్ళు 100కు 100% వాళ్ళు విఫలమైనరు. మరి ఈరోజు చూస్తే ఇప్పుడు రైతుల గురించి మరి గతంలో ఉన్నప్పుడు రైతు పెట్టుబడి సహాయం కింద మరి ఎప్పుడైతే వానాకాలం సీజన్ వర్షాకాలం స్టార్ట్ అంటే వానాకాలంలో ఏదైతే పంటలు పండిస్తారో ఆ పంటలు పండించకుండా ముందే రైతుల ఖాతాలలో మరి రైతు బంధు ఎకరానికి 5 రూపాయలు వ్యవసాయానికి సంబంధించినటువంటి పత్తి విత్తనాలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర మరి విత్తనాలు కొనుక్కోవడం, అలాగే అదే డబ్బులతోటి మళ్ళీ ఇక చెనుకు సంబంధించిన సాగుకు చనువు చేసుకోవడానికి ఇతర వ్యవసాయకు సంబంధించినటువంటి అవసరాలు వాడుకునేవారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు బంధు అంటే రైతులు అనేవాళ్ళు అప్పులు చేయకుండా మరి పెట్టుబడి సహాయం వాళ్ళకి అందించినట్టయితే మరి ఆ డబ్బులతో వ్యవసాయం చేసుకొని వచ్చిన లాభాలతో వాళ్ళు చాలా సంతోషంగా బ్రతుకుతారని చెప్పేసి ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారు. మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్పుడు ఎకరానికి 15,000 రూపాయలు మనం ప్రజలు ఇస్తే వాళ్ళు 15,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి అబద్ధాలు మాట్లాడి ఆ రైతు బంధు పథకం అనేది కూడా పక్కబెట్టి పడేసారు. దాని పథకం కూడా పేరు మార్చేసి ఇప్పుడు మళ్ళా పూర్తిగా రైతులను నిర్వీర్యం చేసి ఈరోజు రైతులు మళ్ళీ గత 15 సంవత్సరాల క్రితం ఎట్టయితే రైతుల పరిస్థితి ఉండనో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి తీసుకొస్తున్నారు. చూస్తున్నాం ఇప్పుడు కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు గవర్నమెంట్లో ఉచిత కరెంటు సాగు అంటే సాగు చేసుకోవడానికి పూర్తిగా 24 గంటలు ఉచిత కరెంటు, అలాగే ఉచిత డైవర్ట్ అవుతుందంట ఫ్రీ కూడా కరెంటు బిల్లు కూడా జరిగింది. ఉద్దేశం ఏంటంటే దేశానికి ప్రపంచానికే మరి అన్నం పెట్టేది రైతు కాబట్టి ఆ రైతు చల్లగా ఉండాలి. మరి ఇలాంటి ఆత్మహత్యలు కూడా చేసుకోవద్దు కాబట్టి రైతులు నిజంగా రాజు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కేసీఆర్ గారు మరి రైతుల కోసం మరి రైతు బంధు కావచ్చు, మరి అలాగే రైతు బీమా కావచ్చు. రైతు కూడా చనిపోతే మరి కుటుంబము మరి రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఆ కుటుంబం పెద్ద చనిపోతే మరి కుటుంబానికి పెద్ద భారంగా మరి ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్ని రకాలుగా మరి మనకు 5 లక్షల రూపాయలు మరి చనిపోయినాక వెంబడే రైతు మరి 5 లక్షల రూపాయలకు బాండ్రోలు ఇవ్వడం, ఆ రైతు కుటుంబాన్ని కూడా ఆదుకోవడం మనం చూసాం. కానీ ఇప్పుడు కంప్లీట్గా మరి రైతు వ్యవస్థను రైతులను కంప్లీట్గా ఈరోజు మరి ఆత్మహత్యలు చేసుకునే విధంగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి మరి తయారు చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మరి గతంలో ఏదైతే మరి డిసెంబర్ 7 తారీఖు నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 తారీఖు నాడు నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను. కానీ ఈరోజు ఇప్పుడు అన్నీ మళ్ళీ దాని తర్వాత ఆ మాటను మళ్ళీ ఇప్పుడు మార్చి మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఆగస్టు 15 వరకు నేను రుణమాఫీ చేస్తా అంటున్నాడు 2 లక్షలు. కానీ ఇప్పుడు చూస్తున్నాం విడతల వారీగా ఫస్ట్ 50,000 అన్నాడు, మళ్ళీ తర్వాత 1,50,000 అన్నాడు, మరి 2 లక్షలు అంటున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండే, కానీ ఇప్పుడు అతడు ఓన్లీ 21-22 లక్షలు మాత్రం రుణమాఫీ చేసిండు. మరి అసలు మొత్తం కంప్లీట్గా రుణమాఫీ చేస్తే 2 లక్షలు దాదాపు 40,000 కోట్లు అవసరం పడుతుంది. కానీ ఇప్పుడు అతడు 16-17,000 కోట్లే మరి ఈరోజు కేటాయించడం జరిగింది. అంటే దాదాపు సగానికి సగం మరి రైతుల రుణమాఫీ మరి డబ్బులను కంప్లీట్గా ఆపేసిండు. దాంతో ఈరోజు రైతులు మరి రోడ్డు మీదకి వచ్చి లబోదిబం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమైన పరిస్థితి ఉంది. మరి కాబట్టి మరి దీన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మన స్థానిక ఎమ్మెల్యే కోలక్ష్మి గారు, మా మాజీ శాసనసభ్యులు సక్కు సార్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మా శుభ నియోజకవర్గంలో ప్రతి మండలంలో
మరి ఈరోజు రైతులకు అండగా వారికి మద్దతు తెలుపుతూ వాళ్ళకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ 100% అందించని ఎడల ఈరోజు ఏ విధంగా అయితే మరి ధర్నా కార్యక్రమం చేశామో ఇంకంతకంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మరి తప్పకుండా రైతులకు 2 లక్షల రూపాయలు ఈ నెల రోజులలో ఇవ్వకుంటే మాత్రం తప్పకుండా ముందు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా కాలేదు అని, మరి కొందరికి మెసేజ్లు వచ్చాయి అయినాయి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? తప్పుడు సందేశం ఇస్తున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే రైతు వేదికలు చూస్తే చాలామంది వందల సంఖ్యలో వచ్చి పాపం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి ఏవైతే ఆధార్ కార్డులను బ్యాంక్ అకౌంట్ పేపర్స్ మళ్ళీ తర్వాత ఇంకా రేషన్ కార్డ్స్ అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి అప్లై చేసుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ గతంలో మరి గదే ఆధార్ కార్డుతోనే మనం రైతు బంధు ఇచ్చినాం, గదే పాన్ కార్డుతో రైతు బంధు ఇచ్చినాం, గదే బ్యాంక్ అకౌంట్తోనే మనం వాళ్ళకు రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అలాగే రైతు చనిపోతే రైతు బీమా 5 లక్షలు కూడా ఇచ్చినాం. మరి అవే మళ్ళీ ఇప్పుడు దాంట్లో కొన్ని నింపులు సరిగా లేవని మరి లేకుంటే రేషన్ కార్డులో ఇస్తామని చెప్పేసి ఇట్లా తప్పించుకొని ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాలయాపన కిందకి వస్తుంది. ఏదైనా ఇప్పుడు వాళ్ళ దగ్గర నిజంగా చెప్పంటే అమలు కానీ హామీ అందుకే మా మాజీ ఆర్థిక శాఖ మినిస్టర్ హరీష్ రావు గారు చెప్పారు. ఎందుకంటే అతడు కూడా ఇంతకుముందు చేసిండు కాబట్టి మరి రాష్ట్ర బడ్జెట్ ఎట్లుంటుంది, ఎంత ఉంటుంది, ఖజానా ఎంత ఉందనేది హరీష్ రావు గారికి తెలుసు కాబట్టి వారు ఖచ్చితంగా చెప్పాడు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు పరిచలేని హామీలు, ఎందుకంటే అంత డబ్బులు సమకూరవు ఇవ్వలేరు కాబట్టి మాకు హరీష్ రావు గారు చెప్పారు. ఏకకాలంలో నిజంగానే మీరు 40,000 కోట్లు మీరు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే తప్పకుండా నేను రాజీనామా చేస్తాను. కానీ ఇప్పుడు 16,000 కోట్లు మాఫీ చేసిండు. సగం 40% ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ ఇచ్చిండు, మిగతా 60% ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఖజానా లేదు, వాళ్ళతో కాదు కూడా. ఇప్పుడు మళ్ళీ విడుదల వరకు చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం. ఇప్పుడు ఏదైతే ఇంకా ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ మెసేజ్లు వచ్చినాయి, రాని వాళ్ళకు అతి త్వరలో అయితే అంటున్నారు. జస్ట్ అదేం ఏంటంటే కాలయాపన కిందికి వస్తుంది, టైంపాస్ చేస్తే ఒక 3-4 నెలలు టైంపాస్ చేసేసి ఏదో దాటవేసే కార్యక్రమంలో భాగంగా తప్ప ఇంకటి ఏం లేదు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే.